అడిగాడు. అతి చిన్న వయసులో ఎమ్మెల్యే, కానీ మంత్రి పదవి రాలేదు. అది అతనిలో వచ్చిన అసంతృప్తిని రాజేశారు చుట్టుపక్కల. ఆ అసంతృప్తి రాజేసిన పరిణామం మన కులపోడి దగ్గరికి వెళ్తే బెటర్ అన్నటువంటిది ప్రజారాజ్యానికి పోవడం. అది అతను వేసిన పెద్ద రాంగ్ స్టెప్. కాంగ్రెస్ లోనే ఉంటే ఆ తర్వాత స్టెప్ మళ్ళీ సరి చేసుకుని వైసీపీ పోయాడు. అక్కడ ఉన్న బాగుండేది. దీని నుంచి అటుకెళ్ళి ఏది నెహ్రూని ఓడించాలి, నేను మా నాన్నకి శత్రువు అని మళ్ళీ ఆ రాజకీయాలు తెచ్చాడు. తెచ్చినోడు పోనీ అక్కడన్నా స్టఫండ్గా ఉన్నాడా? లేదు. అక్కడ ఓడిపోగానే మళ్ళీ వచ్చి నా సీటే కావాలంటాడు. అప్పటికి ఇంకొకళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, గెలిచాడు. గెలిచిన అతను తీసే సీటింగ్ మళ్ళీ ఇక్కడ అతను ఇస్తాడు. ఈ రాంగ్ స్టెప్స్, పొలిటికల్ రాంగ్ డెసిషన్స్ అతన్ని దెబ్బతీసినాయి. ప్లస్ చేతిలో డబ్బులు లేకపోవడం, ఆ ఇంపాక్ట్ ఇదైపోయింది. పోనీ అప్పుడు ఇదే ఇతని పేరేంటి, జగన్ అయినా లేకపోతే బాబు అయినా ఇతను మచిలీపట్నం పోటీ చేయమన్నా లేకపోతే ఇంకో చోట ఎంపీగా ఇస్తామన్నా ఒప్పుకోలేదు ఇతను. ఫైనల్ గా ఆ సీటే కావాలంటాడు. ఆ సీట్ తెలుగుదేశం దగ్గర ఖాళీ లేదు, ఇటు వైసీపీ దగ్గర ఖాళీ లేదు. ఈ ఎమ్మెల్సీ ఏదో ఇస్తారన్నారు, అతనేమో తెలుగుదేశానికి లాయల్టీ ప్రదర్శించాడు. ఈ రోజు వరకు ఎమ్మెల్సీ ఇవ్వలేదు, మంత్రి పదవి లేదు. ఇంకోటి ఏమైపోయింది, ఈ గ్యాప్ లో కాపు లీడర్ గా ఎమర్జీ అయిపోయాడు పవన్ కళ్యాణ్. ఆ ప్లేస్ ని ఆక్యుపై చేశాడు. ఇంక ఇప్పుడు అతనికి ఇచ్చినా ఒకటే, ఇవ్వకపోయినా ఒకటే. కాపు